సింధూర అయితే చంటిని తీసుకుని వచ్చి చంచల కేశవ వాళ్ళను నిలదీసి అడుగుతుంది. దాంతో కేశవ అయితే, ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుకు, చంచలమ్మ గాజులు చంటి దొంగతనం చేశాడు, అది చంచలమ్మ చూసింది, అందుకే చంటిపై ఆ నింద వేశాము అని చెప్పి కేశవ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే, ఏంటండి మీ భార్య ఒక తప్పు చేసింది, ఆ తప్పు కరెక్టే అని మీరు నిరూపించడానికి మీరు కూడా మీ భార్యను సమర్థిస్తున్నారా? నా భర్త దొంగతనం చేశాడా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, బంగారం షాపులో చంటి ఆ 2 గాజులు అమ్మడం చంచలమ్మ తన కళ్ళారా చూసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కేశవ ఆ మాట అనటంతో సింధూర అయితే చంటి దగ్గరికి వెళ్ళి, చంటి నువ్వు ధైర్యంగా నిజం చెప్పు, నువ్వు చంచలమ్మ గారు 2 గాజుల్ని నువ్వు తీసావా అని చెప్పి సింధూర అడుగుతుంది. అది వినగానే చంటి మౌనంగా ఉంటాడు. ఆ మౌనం చూసి, ఏంటి చంటి నిన్నే అడిగేది, చంచలమ్మ గారి గాజులు నువ్వు తీసావా, నిజం ధైర్యంగా చెప్పు చంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చంటి అయితే అలా ముందుకు వచ్చి ఇలా నిజం చెప్పబోతూ ఉంటాడు. ఇక అదంతా చూసి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక చంటి ఇలా అంటూ ఉంటాడు, చంచలమ్మ గారి 2 గాజులు నేనే దొంగతనం చేశాను అమ్మాయి గారు అని చెప్పి అంటాడు. అది వినగానే సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాక అలా ఉండిపోతుంది. ఇక కేశవ చంచలమ్మ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక సింధూర షాక్ అయ్యి, ఏంటి చంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అవును అమ్మాయి గారు, నేనే ఆ గాజులు దొంగతనం చేశాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.